స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ ఇప్పటి వరకు మహిళా రెజ్లర్లు ఎవరూ సాధించని ఘనత సాధించారు. కానీ ఒలింపిక్స్ కల మాత్రం నెరవేరలేదు. అయితే వినేష్ పోగట్ కు సంబంధించి మరో కొత్త విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా? హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు భారత మహిళా రెజ్లర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా స్వర్ణ పతక బౌట్ కు అర్హత సాధించిన చరిత్ర లిఖించింది స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్ చేరి వినేష్ పోగట్ చరిత్ర సృష్టించింది. భారత్ ఖాతాలో స్వర్ణం లేదా రజతం ఖాయమని అంతా భావించారు. అయితే నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ బరువున్న కారణంగా ఫైనల్లో పాల్గొనకుండా వినేష్ పై వేటు పడింది. ఈ క్రమంలోనే తనకు కనీసం సంయుక్త రజతం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కు అప్పీల్ చేయగా వినేష్ పోగట్ కు నిరాశ ఎదురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వినేష్ పోగట్ కు భారీ ఫాలోయింగ్ పెరిగింది. అధిక బరువు కారణంగా అనర్హత వేటుపడిన వినేష్ పోగట్ కు ఖచ్చితంగా రజతమైనా ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో అనేక మంది ట్వీట్లు చేశారు. వినేష్ కు భారత్ నుంచి మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా భారీగానే మద్దతు లభించింది. వినేష్ కు మద్దతుగా పెద్ద సంఖ్యలో నెటిజన్లు సోషల్ మీడియాను హోరెత్తించారు. ఇక వినేష్ పారిస్ నుంచి తిరిగి రాగానే దేశ రాజధాని ఢిల్లీలో ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో వినేష్ పోగట్ అడుగు పెట్టగానే కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా ఆమె మెడలో మాల వేసి సత్కరించారు. దీపేందర్ హూడా కుటుంబ సభ్యులు సైతం వినేష్ కు సాదర స్వాగతం పలికారు. ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరినప్పటికీ అనర్హత వేటుపడి ఏ పథకం తీసుకురాలేకపోయింది వినేష్ పోగట్. అయినప్పటికీ వినేష్ కు భారత్ కు రాగానే ఘన స్వాగతం లభించింది. వినేష్ కు లభించిన ఆదరణ చూసి త్వరలోనే ఆమె రాజకీయ రంగప్రవేశం చేయబోతుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే తాను మాత్రం క్రియాశీల రాజకీయాలు అడుగు పెట్టబోవడం లేదని వినేష్ పోగట్ చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం వినేష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి వినేష్ కుటుంబ సన్నిహితులు సైతం హర్యానా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదు అంటూ చెబుతుండడంతో ఆమె పొలిటికల్ ఎంట్రీపై జోరుగా చర్చ జరుగుతోంది. భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ ఒలింపిక్స్ కల చెదిరింది. అనంతరం భారమైన హృదయంతో కుస్తీకి వేడుకలు పలికింది. దీంతో ఆమె భవిష్యత్తు ప్రయాణం ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారంటూ తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ పోగట్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పోటీకి దిగుతోంది సోదరి బబితపైనే అని కూడా టాక్. కాగా బబితా పోగట్ మరెవరో కాదు, వినేష్ పెద్దనాన్న చిన్ననాటి కోచ్ మహావీర్ పోగట్ కూతురు. బబిత బీజేపీ తరపున ఈ ఏడాది అసెంబ్లీ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన సోదరి బబిత పోగట్ పై వినేష్ ను నిలబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ ఊపందుకుంది. గత హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేష్ సోదరి బబిత 2019లో బీజేపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో దాదరి స్థానం నుంచి పోటీ చేసిన బబిత ఓటమి పాలయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బబితకు బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తాజా కథనాలు నిజమైతే ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోగట్ సిస్టర్స్ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారడం ఖాయమే. హర్యానాలో అక్టోబర్ 1వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానాలో జరిగే ఎన్నికల్లో వినేష్ పోగట్ బబితలో పోటీ చేస్తే కనుక పోగట్ సిస్టర్స్ మధ్య ఫైట్ కాస్త ఎన్నికల్లో హీట్ పెంచడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో హర్యానాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ పోగట్ వర్సెస్ బబితాగా ఎన్నికల పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే రానున్న ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.